ఈ రోజు సత్యభామ సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రేణుక వాళ్ళ అత్తమ్మ నెక్లెస్ తీసుకువచ్చి రేణుక చేతికి ఇస్తూ, మీ మామయ్య గారు నీకోసం చేయించారు, తీసుకో అని ఇస్తుంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అత్తమ్మ, అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, నీ చేతులతోనే నా మెళ్ళో వేస్తే ఇంకా సంతోషిస్తాను అత్తమ్మ అని రేణుక చెప్పడంతో, ఏంటి నీ మొగుడు పక్కనే ఉన్నాడు కదా, నీ మొగుడు చేత వేయించుకో అని, ఏందిరా అట్లా మిడుగుట్లు వేసుకొని చూస్తా ఉన్నావు, వచ్చి నీ భార్య మెడలో నెక్లెస్ వెయ్యి అని చెప్పడంతో రుద్ర నెక్లెస్ తీసుకుని వచ్చి వేస్తూ, ఒక్కసారి తాళి కట్టినందుకే నిన్ను ఎలా వదిలించుకోవాలో తెలియడం లేదు, ఇప్పుడు రెండోసారి మెడలో నెక్లెస్ వేయించుకుంటున్నావా, ఈసారి ఉరితాడే అని మనసులో అనుకుంటాడు. తర్వాత రేణుక వాళ్ళ అత్త అయితే, నెక్లెస్ ని జాగ్రత్తగా చూసుకున్నట్టే నీ కడుపులో బిడ్డను కూడా జాగ్రత్తగా చూసుకో, నీ మీద చూపిస్తున్న ప్రేమంతా నీ మీద అనుకునేవు, మా వంశానికి నువ్వు అందించబోయే వారసుడి మీద, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అని చెప్పి తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సత్య క్రిష్ కోసం క్యారెట్ హల్వా చేస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది, ఇన్ని రోజులు నేను క్రిష్ ని అపార్థం చేసుకున్నాను, కానీ తనైతే ఓపిగ్గా నా కోపాన్ని భరించాడు, అంత మంచితనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయినాను, కనీసం ఇప్పుడు తనకి ఇష్టమైన హల్వా ఇచ్చి క్షమించమని అడగాలి అని అనుకుంటూ హల్వా చేస్తూ ఉంటుంది. అంతలో రేణుక వచ్చి, ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు, నీ సంతోషానికి కారణం ఏంటి సత్య అని అడగడంతో, నా కష్టాలన్నీ తీరిపోవడమే నా సంతోషానికి కారణం అక్క అంటూ ఉంటుంది. రేణుక మాత్రం, మా చిన్నకి ఈ హల్వా అంటే చాలా ఇష్టం అందుకే చేస్తున్నావా, నీ ప్రేమని లోపల దాచుకొని ఇన్ని రోజులు వేస్ట్ చేసావేమో సత్య అనడంతో, జీవితాన్నే వేస్ట్ చేసుకోవడానికి సిద్ధపడ్డదాన్ని టైం గురించి ఆలోచించే స్థితిలో లేనక్క అనడంతో, చిన్న మీద నువ్వు ప్రేమను పెంచుకోవడం కనిపిస్తూనే ఉందిలే, ఏదో ఒక రోజు నువ్వే బయటికి చెప్పేస్తావు, అయినా లోపల దాచుకోవడం కంటే బయటికి చెప్పడం వల్లే ప్రేమ ఇంకా పెరుగుతుంది సత్య అని రేణుక చెప్తుంది. సత్య హల్వా తయారు చేసుకుని క్రిష్ దగ్గరికి వచ్చి, నీకు ఇష్టమని నీకోసం క్యారెట్ హల్వా చేశాను, తీసుకో అని అంటుంది. ఏంటి నా కోసం హల్వా చేశావా, ఎప్పుడూ లేనిది ఈ రోజు ఏంటి కొత్తగా అని అడగడంతో, ఏమో చెయ్యాలనిపించింది చేశాను, తీసుకో క్రిష్ అని అంటుంది. ఇది నిజమో కళ, ఒకసారి నన్ను గిచ్చు, నిజమో కళ తెలుసుకోలేకపోతున్నాను అని క్రిష్ అనడంతో, నిజంగానే నీ కోసం చేశాను తినమని చెప్తుంది. ఇక క్రిష్ అయితే సంతోషంగా క్యారెట్ హల్వా తీసుకుని, నువ్వే తినిపించొచ్చు కదా అని అనడంతో సత్య కోపంగా చూస్తుంది. ఇక అర్థమైందిలే అని తనే తినబోతూ ఉంటాడు. రేణుక కూడా హల్వా బౌల్లో వేసుకుని తినబోతూ ఉంటే, స్మెల్ ఏంటి వేరుగా ఉంది అని అనుకుంటూ పక్కనే చూస్తే మోషన్ సాల్ట్ బాటిల్ కనిపిస్తుంది. ఇదేంటి మోషన్ సాల్ట్ కలిపిందా ఏంటి సత్య, ఇలాచీ పౌడర్ కూడా ఇలాంటి బాటిల్లోనే ఉంది, అది అనుకుని ఇది కానీ కలిపేసిందా ఏంటి అనుకొని ఎక్కడ క్రిష్ తినేస్తాడో అనేసి గబగబా క్రిష్ రూమ్ దగ్గరికి పరిగిస్తూ ఉంటుంది. క్రిష్ క్యారెట్ హల్వా తినేయడంతో, మోషన్ సాల్ట్ కలిపిన క్యారెట్ హల్వా తినడంతో తనైతే వాష్రూమ్ లోకి పరిగెడతాడు. అంతలో రేణుక వచ్చి, చిన్న హల్వా తినేశాడా అంటూ అడుగుతుంది. అవునక్క తిన్నాడు, ఏమైంది అని అడగడంతో అసలు విషయాన్ని చెప్పడంతో సత్య కూడా కంగారు పడుతుంది. క్రిష్ మాత్రం 4-5 సార్లు బాత్రూమ్కి వెళ్ళొచ్చి నా కడుపులో రకరకాలుగా ఉంది అని చెప్తూ ఉంటాడు. సత్య మాత్రం ఇలా అనుకుంటుంది, పాపం ఇష్టమైన హల్వా చేస్తే ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. సత్యకి రోజు రోజుకి క్రిష్ మీద ఇష్టం ఏర్పడుతూ ఉంటుంది, కానీ దాన్ని అయితే బయటికి చెప్పదు. తర్వాత సత్య క్రిష్ కోసం కాఫీ కలుపుకొని వచ్చి ఇస్తూ ఉంటుంది. తనైతే, హల్వా తిన్నప్పటి నుంచి నా ఒంట్లో పాటలే పాటలు సత్య, రకరకాలుగా ఉంది అని తనైతే చెప్తూ ఉంటాడు. రుద్ర తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. రేణుకని చంపే ప్రయత్నంలో భాగంగా మోటార్ వైరుని ఇప్పి రాంగ్ కనెక్షన్ ఇచ్చి మోటార్ వేయమని చెప్తాడు. ఆ విషయం తెలియని రేణుక మోటార్ వేయడానికి వెళ్ళబోతూ ఉంటే క్రిష్ అడ్డుపడి, నేనేస్తానని వెళ్ళి మోటార్ని తాకి షాక్ కొట్టి కింద పడిపోతాడు. సత్య అయితే ఏం చేయాలో అర్థం కాక క్రిష్ క్రిష్ అని ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది.